ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష కారణం ఇదే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇక నిరుద్యోగ సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ను పరామర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు అయితే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు, బీఆర్ఎస్ పక్షాన దీక్ష విరమణ చేయాలని మోతీలాల్ కోరడం జరిగిందన్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదు, రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఇది అన్నారు. మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ప్రాణం ముఖ్యం అన్నావు, అయినా కూడా దీక్ష విరమణ చేయడం లేదు. ఇక ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తప్పించుకుందని నిప్పులు జరిగారు. ఇప్పుడు నిరుద్యోగుల గుండెల మీద తంతున్నారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ పిలిపించి హామీ ఇప్పించారని గుర్తు చేశారు. అయితే రాహుల్ గాంధీ మాట ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అన్నారు. ఏపీలో 1:100 సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆగ్రహించారు.